అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు దేంట్లోకి, మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th of June వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd of June ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి, దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం ఏమో నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి ఏవేవి రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి కొంతవరకు శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూసామంటే కర్కాటకంలో మొన్నటి వరకు నీచిపడి ఉన్నారు. ఆయన దిగారనమాట సింహానికి, కానీ కేతుతో ఉన్నారు. సో తప్పక 9th and 10th ఏమో డెవలప్ అయింది కనుక కెరియర్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తోంది. సో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయన్నమాట. లాంగ్ టర్మ్లో వాళ్ళు గోల్ పెట్టుకుని నేను ఇది సాధించాలి అనుకునే వాళ్ళందరికీ కొంతవరకు శుభ సూచనలు ఈ 15 రోజులు. కానీ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు కనుక కొంచెం శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. వాళ్ళు అనుకున్న టైంకి ఏం చేయలేకపోతారనమాట. అలాగే మనం చూసాము అంటే లక్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే జూపిటర్ ఏమో 8th ఉన్నారు, అంటే గురువు 8th ఉన్నారు, అంటే 2nd and 5th ఏమో 8th ఉన్నారు. సో లక్ అనేది తక్కువ. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కొంతవరకు వీళ్ళకి తక్కువ ఉంది. అంటే సేవింగ్ మెంటాలిటీ లేదు, సేవింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ 15 రోజులు. ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, దూబరా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ 4th రాహు ఉన్నాడు కనుక తప్పక ఇంట్లో ఉన్న వాళ్ళ కొంతవరకు ఏంటంటే మీకు సన్నిహితంగా ఉండడం కానీ సపోర్ట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. పెద్ద పెద్ద ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంతవరకు కంఫర్ట్ లెవెల్ అనేది కనిపిస్తుంది అనమాట. 4th Lord 5th పడ్డాడు కనుక శని మనకి తెలుసు 3rd and 4th Lord 5th పడ్డాడు. సో తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది కనిపిస్తోంది.
తప్పక వీళ్ళు ఏంటంటే బంధుమిత్రులు కలయిక ఉంటుంది, అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది. ఏదైనా సరే స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, లేకపోతే చదువుకోవడం కానీ, ఒక గురువు కింద వెళ్ళడం కానీ, గురువుని ఫాలో అవ్వడం కానీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ మనం ఎప్పుడు అనుకున్నట్టు ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది. ఎందుకంటే వీనస్ కూడా మూవ్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక ఆ టైంలో బాగుంటుంది. ఖర్చులు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయి. సో జాగ్రత్త పడటం అనేది మంచిది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవడం మంచిది. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మార్స్కి అంటే కుజుడికి పరిహారం చేయడం మంచిది. అంటే మనం కుజ జపం కానీ, లేకపోతే రాహుకేతు జపం చేసుకోవడం కానీ, అలాగే దానం ఇవ్వడం కానీ చాలా మంచిది అనమాట. ఇది లేని పక్షాన్ని శక్తి రూపం ఏ రూపమైనా సరే చేసుకోవడం మంచిది. దాంట్లో కూడా కొంతవరకు దుర్గాదేవిని మనం ఎర్ర పువ్వులతో ఫ్రైడే కానీ, లేకపోతే మంగళవారం కానీ కొలవడం అనేది చాలా మంచిది అనమాట. పూజ చేయడం అనేది మంచిది. నిత్యం పూజ చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. మనం ఎప్పుడు నిత్యం పూజ చేసుకోమని మనం చెప్తూ ఉంటాము. సో తప్పక నిత్యం పూజ చేసుకుంటే చాలా మంచిది మీకు. అలాగే ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి కనుక, అలాగే లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తుంది కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం అనే సూచన తెచ్చుకోవడం, అలాగే ఆలోచన తెచ్చుకోవడం అనేది మంచిది. కొంచెం సేవింగ్స్ చేసుకోవడం అనేది మంచిది అనమాట. దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది ఉండదు. అంటే ఏంటంటే కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా చాలా మటుకు ఎడబాటు అండ్ ఆల్సో ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇదేమో కోర్టు వరకు వెళ్ళే ఛాన్సెస్, లేకపోతే మూడో వ్యక్తి మధ్యలో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి కేతుతో ఉండడం అనేది కొంత ప్రాబ్లం కనుక కేతుకి ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే గణపతి పూజలు చేయమని చెప్తూ ఉంటాము. సో తప్పక గణపతి పూజలు చేసి మిగతా పూజలు చేసుకోవడం అనేది మంచిది. నిత్యం పూజ చేసుకోవడం ఎప్పటికీ మంచిది అనమాట. అలాగే ఏంటంటే దూరపు దేశంలో ఉండి సెటిల్ అయిన వాళ్ళకి కూడా కొంతవరకు జాగ్రత్త పడటం అనేది మంచిది. అండ్ ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా ఇదే పరిస్థితి. సో జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక రెడ్ వేసుకోవడం చాలా మంచిది అనమాట. అండ్ ఎప్పటికైనా మనం ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే జాతిరత్నాలు మనం చెప్పాలి అంటే ఎప్పటికైనా మనం కూరలు చెప్తాము. కూరలు అంటే ఏంటంటే పగడము, అది తెల్లదైనా అవ్వచ్చు, ఎర్రదైనా అవ్వచ్చు. ఏదైనా వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాతే మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదించవచ్చు. ఏదైనా సరే మీ జాతక రీత్యా పరిహారం చెప్పుకుంటే ఇంకా మీకు బాగుంటుంది. అండ్ రెమెడియల్ మెషర్స్ కూడా ఈజీగా చేసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ కూడా చాలా బాగుండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించండి. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ శని 5వ ఇంట్లో ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు లాంగ్ టర్మ్గా పిల్లలు కావాలని ఆలోచించే వాళ్ళందరికీ కూడా కొంతవరకు శ్రమ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. చాలా శ్రమపడే యోగము. వీళ్ళకి అంత మంచి సూచనలు లేవు కనుక నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాం, 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతిరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాం, అలాగే పీరియడ్ వింశోత్తరి దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీకు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నవన్నీ అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు.
అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.